అల్లూరి జిల్లా చింతపల్లిలో గిరిజనులు హోలీ సందర్భంగా వింత ఆచారం పాటిస్తారు. హోలీ సందర్భంగా 60 అడుగులతో ఒక కర్రను పోగును నిర్మిస్తారు. ఇక ఆ హోలీ టవర్ చివరన ఒక జెండా కడతారు. హోలీ తెల్లవారుజామున హోలీ టవర్ ని దహనం చేస్తారు. టవర్ చివరిలో ఉన్న జెండా ఏ దిక్కున పడితే ఆ దిక్కున పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. ఇక ఆ తర్వాత జెండాను ఊరేగిస్తారు. జెండా ఊరేగించిన వ్యక్తిని సత్కరించి తగిన నగదు బహుమతులిస్తారు. ఈ తాజింగ్ గ్రామంలో హోలీ పండుగని జరుపుకుంటున్నాం. అది దాని యొక్క సాంప్రదాయం ఏంటంటే, దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒక 60 అడుగుల పోల్స్ తీసుకొచ్చి పాతుతాం. పాతిన తర్వాత దానికి మధ్యలో కర్రలు పేర్చుతాం. ఒక 60 అడుగుల వరకును పేర్చిన తర్వాత మన రాధాకృష్ణుల మందిరం నుంచి ఊరేగింపుగా ఒక జెండా, ఆ దేవుని యొక్క విగ్రహాన్ని ఊరేగింపు తీసుకొచ్చి ఆ జెండాని పట్టుకుని మన హోలీ టవర్ చివరి భాగంలో దానికి అతికిస్తాం. హోలీ దహన సంస్కారం జరుగుతుంది. జరిగినప్పుడు ఆ జెండా ఎటు అయితే పడుతుందో అటు మనకు పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే, దానికి ఎటు పడితే అటు, ఆ జెండా ఎటు అయితే పడుతుందో అటు వర్షాలు కానీ పాడి పంటలు కానీ సమృద్ధిగా పండుతాయని మా యొక్క నమ్మకంతో చేస్తున్నాం. అదేవిధంగా ఆ జెండా పడేటప్పుడు ఎవరైతే పట్టుకుంటారో, జెండా పట్టుకున్నప్పుడు అతనికి ఇక్కడ హోలీ టవర్ నుంచి ఊరేగింపుగా మన రాధాకృష్ణ మందిరం వరకు తీసుకెళ్ళిన తర్వాత అతనికి మనకు తోచినంతగా ఒక నగదు బహుమతి, అదేవిధంగా సాల్వాతో సన్మాన కార్యక్రమం అనంతరం మా యొక్క హోలీ కార్యక్రమం ముగుస్తుంది.